నమస్తే ప్రజలారందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మనము గత కొన్ని రోజులుగా మాట్లాడుతూ ఉన్నాము. దాదాపు అనేక వార్తలు తెరపైకి తీసుకొస్తా ఉన్నాము. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రధానంగా ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాము. కానీ ప్రభుత్వం తరపు నుంచి మాత్రం స్పందన లేదు. కనీసం ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక భరోసా ఇవ్వడము, ఒక ధైర్యం చెప్పడము ఏమి కూడా చేయలేకపోతుంది. సో దీంట్లో పూర్తిగా కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. సో 5 లక్షల వరకు అంటే అన్ని కుటుంబాలు కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నాయి. 5 లక్షల మంది ఉద్యోగులు అయితే వాళ్ళ కుటుంబాలు కూడా ఇవాళ నడి రోడ్డు పాలు కావాల్సినటువంటి పరిస్థితి. సో రమేష్ ఇట్లా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. కాకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడట్లేదు. వాళ్ళు ప్రభుత్వ శాఖలపలో పనిచేస్తుర్రు, ప్రభుత్వ ఆఫీసులలో పనిచేస్తుర్రు, కానీ వాళ్ళకి సమయానికి జీతాలు వేయట్లేదు. అంటే ఇక్కడ చాలా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బయట ఎక్కడైనా సరే బట్టల షాపులల్లో, కిరాణా షాపులల్లో, కిరాణా కొట్టులల్లో, సో ఎక్కడ పని చేసినా కూడా జీతాలు సమయానికి వస్తాయి. కానీ ఇక్కడ ప్రభుత్వ శాఖలో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకు జీతాలు రావట్లేదు. కనీసం అంటే వాళ్ళంతా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ప్రతిరోజు కూడా 10 గంటలు కష్టపడతా ఉంటారు. అందరూ 8 గంటలు కష్టపడితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డైలీ 10 గంటలు కష్టపడతారు. కానీ వాళ్ళకేమో జీతాలు వేయట్లేదు. కొన్ని శాఖల లోపల ఒక 5 నెలల నుంచి 10 నెలలు. అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క రకంగా ఇబ్బందులు ఉన్నాయి జీతాల విషయంలో. ఒకరికేమో 3 నెలలుగా రావట్లేదు, ఒకరికేమో 6 నెలలుగా రావట్లేదు, ఒకరికేమో 9 నెలలుగా రావట్లేదు, ఒకరికేమో 10 నెలలుగా రావట్లేదు. అంటే ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజాపాలన ఎక్కడ పోయింది? పేపర్లలో ప్రకటనలకే ప్రజాపాలన పరిమితం చేస్తారా? గ్రౌండ్లో రియాలిటీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నాశనం అయిపోతూ ఉంటే, వాళ్ళ కుటుంబాలు ఇబ్బందుల పాలవుతూ ఉంటే, వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలవుతూ ఉంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా కావట్లేదా? ప్రభుత్వానికి కనీసం కనికరం లేదా? ఇవాళ 4 నుంచి 5 లక్షల మంది ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు అనేక నెలల తరబడి జీతాలు రాక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారంటే, వాళ్ళ కుటుంబాలంతా కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి కానీ, చిట్టీలు కట్టుకోవడానికి, ఈఎంఐలు కట్టుకోవడానికి, దేనికి కూడా డబ్బులు లేక అప్పులు అడగాలంటే కూడా భయపడతా ఉన్నారు. వాళ్ళు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా నువ్వు ఫస్ట్ మొదలు పాత అప్పు కట్టు, తర్వాత కొత్త అప్పు ఇస్తామని చెప్పేసి ఒకవైపు నుంచి వాళ్ళు వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో కనీసం వాళ్ళకి జీతాలు వేయాలనేటటువంటి ఒక ఆలోచన ప్రభుత్వానికి లేదు. అప్పట్లోనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని మేము ఆదుకుంటాము, మేము వచ్చుడితోనే వాళ్ళకు కష్టాలు మొత్తం కూడా తీర్చేస్తాము, అసలు ఏ ప్రభుత్వం కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోలేదు, కానీ మేము అట్లా చేయకుండా వాళ్ళని ఉద్యోగాలను రెగ్యులైజ్ చేస్తాము, సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, సో వాళ్ళందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాము, రెగ్యులైజ్ చేస్తాము, ఇవన్నీ మాటలు ఎక్కడ పోయినాయి? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ కుర్చీలో కూర్చున్నారంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఏకమై మన కష్టాలు తీరుతాయి, మన ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామంటా ఉన్నారు, భద్రత కల్పిస్తామంటా ఉన్నారు, సో సమాన పనికి సమాన వేతనం ఇస్తా ఉంటారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. వాళ్ళంతా కూడా కీలక పాత్ర పోషించారు. ఒక కార్యకర్త స్థాయిలో వాళ్ళు జెండాలు మోసి కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని వస్తే, కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుల లెక్క, కార్యకర్తల లెక్క కష్టపడితే ఇవాళ వాళ్ళని కుర్రలో కరివేపాకు తీసి పక్కన పడేసినట్టుగా కాలుతోందంటారా? కనీసం పట్టించుకోరా? ఏంది అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? పాపం వాళ్ళు అడుక్కుంటా ఉన్నారు రోడ్డులపైకి వచ్చి, దయచేసి జీతాలు వేయండి అని చెప్పి. అరే ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? వాళ్ళ జీతాలు వేయడానికి కూడా డబ్బులు లేకపోతే ఇక రాష్ట్రం ఎట్లా నడుపుతారు? రాష్ట్రం ఎక్కడ పోతుంది అసలు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి నెల కూడా జీతాలు పడ్డాయి, ఎక్కడ కూడా జీతాలకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమస్యలు తలెత్తలేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సమయానికి జీతాలు పడ్డాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతుంది? బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమైంది, కాంగ్రెస్ పార్టీతో ఎందుకు సాధ్యం కాలేకపోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీకి పని చేయడం రావట్లేదా, చేపించుకోవడం రావట్లేదా, లేకపోతే ఏంది? అరే నెలల తరబడి జీతాలు వేయకపోతే ఆ కుటుంబాలు ఎట్లా ముందుకు పోతాయండి? ఆ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి?
వాళ్ళకు ఉప్పు కావాలి, పప్పు కావాలి, నిత్యావసర సరుకుల ధరలు ఎక్కడికక్కడ పెరిగిపోయినాయి, రూమ్ రెంట్లు పెరిగిపోయినాయి. ప్రతిదీ కూడా తెచ్చుకోవాలి కదా వాళ్ళు. వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, రూమ్ రెంట్లు కట్టాలి, చిట్టీలు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ అనేకమైనటువంటి సవాళ్ళు వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది 1 తారీఖు వస్తే. మరి ఆ 1 తారీఖు వచ్చింది, తర్వాత మళ్ళీ 31 తారీఖు అయిపోయింది, మళ్ళీ 1 తారీఖు వచ్చింది. నెలల తరబడి కూడా మీరు జీతాలు వేయకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా ముందుకు పోతాయి? అప్పిచ్చేవాడు కూడా నెలల తరబడి ఎట్లా ఇస్తారు అప్పులు? ఏదో ఒక నెల అటు ఇటు అయింది, కాస్త ఇబ్బందులు అయినాయి అంటే అప్పిచ్చేవాడిని కూడా అడగొచ్చు, ఇస్తారు. కానీ వాళ్ళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం ఒక క్లారిటీ లేదు. అసలు జీతాలు వేస్తారా వేయరా అని చెప్పేసి ప్రభుత్వం ఏం కూడా చెప్పట్లేదు. అరే మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అసలు ఎప్పుడు జీతాలు వేస్తారు? ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి శాఖలు జీతాలు రాక ఇబ్బందులు పడతా ఉన్నాయి. చాలా మంది అయితే అసలు ఇంట్లో వీళ్ళు అర్థం చేసుకోక, అక్కడ ప్రభుత్వం జీతాలు వేయక, అక్కడ ఇచ్చినటువంటి అప్లోడ్ వేధింపులు గురి చేస్తే చాలా మంది చనిపోయారు. అరే మరి ఇంకా ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఇవాళ నడుస్తూ ఉందంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులే దానికి ప్రధాన కారణము. సో ప్రభుత్వాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ భుజాల పైన వేసుకొని ముందుకు తీసుకెళ్తా ఉంటే, చెమట చుక్క కార్చి కష్టపడతా ఉంటే, ఎవరో ఏజెన్సీ వాడిని పెట్టి ఏజెన్సీ వానికి డబ్బులు ఇచ్చి మూట కట్టి వానికి అప్పచెప్తా ఉన్నారు. ఏజెన్సీ వాళ్ళు అసలు ఎవరు ఏజెన్సీ? ఇవాళ అడుగుతా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా, ఏజెన్సీ వాడు ఎవరు అని చెప్పి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏజెన్సీ సిస్టమ్ వల్ల ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా దాదాపు 3,000-5,000 రూపాయలు ప్రతి నెల నష్టపోతా ఉన్నాడు. సో చెమట చుక్క కార్చి కష్టపడుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తినాల్సినటువంటి డబ్బు ఏజెన్సీ వాళ్ళు తింటా ఉన్నారు. సో అసలు ఆ ఏజెన్సీ ఎవరిది? ఎవరి దగ్గరికి పోతా ఉన్నాయి డబ్బులు? ఎవరు తింటా ఉన్నారు? సో మరి ప్రభుత్వం మాత్రం ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేస్తాము, ఆధార్ లింక్ చేసి ఏజెన్సీ ఎత్తేస్తాము, అప్పట్లో చెప్పినటువంటి మాటలు. కానీ ఇప్పుడేమో ఆ మాటలు గుర్తుకు లేదు, కనీసం ఆలోచన కూడా చేయట్లేదు ఆ మాటలని. వీళ్ళు రోడ్డులపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే, మా జీతాలు మాకు వేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, కష్టపడినటువంటి పనికి జీతం వేయండి, అంతకు మించి 1 రూపాయి కూడా వేయకుండా అని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అడుగుతూ ఉంటే, ఈ ఏజెన్సీ సిస్టమ్ వాళ్ళందరూ కూడా ఉండి మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో చెప్తా ఉన్నారట. అంటే ఎందుకు ఇంత రుబాబు, ఎందుకు ఇంత బలుపు? అరే కష్టపడుతున్నారు కాబట్టి అడుగుతా ఉన్నారు జీతం ఇవ్వండి అని చెప్పి, తప్పేమున్నది? బయట ఎవరికైనా కూడా బట్టల షాప్లో, కూరగాయల మార్కెట్లో ఎక్కడ పని చేసినా జీతం వస్తుంది. కానీ మనకి ఇక్కడ దిక్కుమాలినటువంటి పరిస్థితి, చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల లోపల పనిచేస్తున్నటువంటి వాళ్ళకేమో జీతాలు రావట్లేదు. ఇటువంటి వార్తలను చూసినప్పుడు నిజంగా ప్రభుత్వం వారు ఏం చేస్తుంది, ఎటువంటి ఆలోచన చేస్తుందో కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి, ప్రతి ఒక్కరికి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు సమయానికి వేయాలి, వాళ్ళ సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయాలి, ఎత్తివేయాలని చెప్పేసి నేను అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరపు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తలు తెరపైకి రాబోతూ ఉన్నాయి, ప్రతిదీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి వంతుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని ప్రశ్నించడానికి ఇక్కడ కొత్తూరు రమేష్ సిద్ధంగా ఉంటాడనేది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మనం మాట్లాడదాం. ఇంకా ముందు ముందు కూడా అనేకమైనటువంటి వార్తలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.